జలజీవన్ మిషన్ పథకం విషయంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కేంద్రానికి చేసిన విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించాయి. కేవలం ఏపీ కోసమే ఈ పథకాన్ని 2028 వరకు పొడిగిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ఈ స్కీమ్ ఇప్పుడు ఏపీకి వరంగా మారనుంది. దేశంలోని ప్రతి ఇంటికి సురక్షిత నీటిని అందించాలని కేంద్ర ప్రభుత్వం ఒక నూతన పథకాన్ని ప్రవేశపెట్టింది. అదే జల్ జీవన్ మిషన్ పథకం. ఈ స్కీమ్ ద్వారా సురక్షిత నీరిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం 60% నిధులు, రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులు సమకూర్చేలా పథకాన్ని ప్రవేశపెట్టారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు ఈ పథకాన్ని ఉపయోగించుకుని పెద్ద ఎత్తున సురక్షిత నీటిని తమ ప్రజలకు అందించాయి. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం 2019 నుంచి 2024 వరకు ఏపీ ప్రభుత్వం ఈ పథకాన్ని వినియోగించుకోలేకపోయింది. అప్పట్లో ఈ పథకం కింద కేంద్రం 4,000 కోట్ల రూపాయలను విడుదల చేసింది. అయితే ఆ నిధుల్ని నాటి వైసీపీ ప్రభుత్వం ఇతర వాటికి దారి మళ్లించడమే కాకుండా ఈ పథకం అమల్లో అనేక అవకతవకలు జరిగాయని కేంద్రం గుర్తించింది. దీంతో ఆ నిధుల విడుదలను కేంద్రం నిలిపివేసింది. 15,000 కోట్ల రూపాయల జల్ జీవన్ మిషన్ నిధుల్ని గత ప్రభుత్వం వినియోగించుకోలేదని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విమర్శించారు. గత 5 సంవత్సరాలుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్క ఇంటికి కూడా జరగనివ్వకుండా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కార్యక్రమాల్లో ఎంత అవకతవకలు జరిగాయనంటే 5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి సుమారు 15,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి పంపిస్తే ఎక్కడ కూడా ఒక్క వాటర్ స్కీమ్ ఒక పంచాయతీ లెవెల్లో కానీ మండల్ లెవెల్లో జిల్లా లెవెల్లో ఎక్కడా కూడా పూర్తి శాతం చేసినటువంటి పరిస్థితి ఎక్కడా కూడా కనబడలేదు. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఢిల్లీ వచ్చినప్పుడు కూడా మరి సిఆర్ పాటిల్ గారికి కలిసినా, సీతారామన్ గారికి కలిసినా, ప్రధానమంత్రి గారికి కలిసిన ఈ జల్ జీవన్ మిషన్ స్పష్టంగా తెలియజేసి ఏదైతే 25కే ఎండ్ అవ్వచ్చో దాన్ని ఎక్స్టెండ్ చేయాలి, లేకపోతే మా లాంటి రాష్ట్రం చాలా అన్యాయం అయిపోతుందని చెప్పి ఆయన డిమాండ్ చేసిన తర్వాత ఈరోజు దాని ఎక్స్టెన్షన్ బడ్జెట్లో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. 2028 వరకు ఈ యొక్క జల్ జీవన్ మిషన్ కూడా ఎక్స్టెండ్ చేస్తామని, దాని తాలూకా బెనిఫిట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే దక్కబోతుందని తెలియజేస్తున్నాను. జల్ జీవన్ మిషన్ పథకం ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతాల్లో గ్రావిటీ ద్వారా నదులు లేదా కాలువల నుంచి నీటిని తీసుకుని ప్రతి ఇంటికి మంచినీటిని సరఫరా చేయాలి. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో కేవలం పైప్ లైన్ వేసి ట్యాప్లు బిగించారు. నీటిని తీసుకొచ్చే రిసోర్స్లను ఏమాత్రం అభివృద్ధి చేయలేదు. ఆ తర్వాత రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ జల్ జీవన్ మిషన్ గురించి ముఖ్యమంత్రితో మాట్లాడారు. ఇరువురు కలిసి ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నారు. 2025తో పథకం గడువు ముగుస్తుండటంతో ఈ స్కీమ్ అమలును పొడిగించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. కేవలం ఆంధ్రప్రదేశ్ కోసం పథకం అమలు గడువు 2028 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. జల్ జీవన్ మిషన్ సిన్స్ 2019 15 crore households representing 80% of India's rural population have been provided access to portable tap water connections. To achieve 100% coverage, I am pleased to announce the extension of this mission until 2028 with an enhanced total outlay. జల్ జీవన్ మిషన్ ను పూర్తి స్థాయిలో అమలు చేస్తే ఏపీకి మరో 14,000 కోట్ల రూపాయలు నిధులు అదనంగా వస్తాయి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా 40% నిధులను కూడా కేంద్రమే భరించాలని ఏపీ సర్కారు విజ్ఞప్తి చేసింది. దీంతో పాటు మంచినీటిని గ్రావిటీ ద్వారా తీసుకునేందుకు జల్ జీవన్ మిషన్ లో వాటర్ రిసోర్సులను కూడా అభివృద్ధి చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం 60,000 కోట్ల రూపాయలతో ఒక పథకాన్ని కేంద్రానికి అందించింది. కేంద్రం కూడా ఈ స్కీమ్ పై సానుకూలంగా స్పందించిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల చెప్పారు. జల్ జీవన్ మిషన్ పథకం అమలు గడువుని 2028 వరకు పొడిగించడంతో ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనను కేంద్రం తప్పనిసరిగా ఆమోదిస్తుందని తెలిపారు. ఈ స్కీమ్ ని ఉపయోగించుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వతంగా మంచినీటి సమస్యను పరిష్కరించొచ్చని ఉన్నతాధికారులు తెలిపారు. మొత్తానికి జల్ జీవన్ మిషన్ ను రాష్ట్రంలో అమలు చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ఇప్పటికే రూపొందించిన డిపిఆర్ ను కేంద్ర ప్రభుత్వానికి అందించి అనుమతి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు కేంద్రం జల్ జీవన్ మిషన్ పథకాన్ని 2028 వరకు పొడిగించడం పట్ల కూటమి నేతలు హర్షం వ్యక్తం చేశారు.